నాకు చాలా ఇష్టం. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వ్యభిచారులు ఎవరైనా మంచి మాటలు మాట్లాడతారా? వాళ్ళ మాటలు ఏమైనా బాగుంటాయా? ఏమండి, వాళ్ళ మాటలు ఏమైనా ఇంపుగా ఉంటాయా? సమరయ స్త్రీ అంట, అక్కడ రాయబడి ఉన్నమాట, సమరయ స్త్రీ అంట యేసు ప్రభు వారిని కలుసుకున్న తర్వాత ఆమె గ్రామంలోనికి పరిగెత్తుకొని వెళ్ళి యేసు ప్రభు వారి గురించి చెప్తేనంట, అక్కడ రాయబడిన అద్భుతమైన మాట, ఆమె మాటను బట్టి ఆ గ్రామం అంతా యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 5 భర్తలున్న సమరయ స్త్రీ, ఉన్నవాడు కూడా ఏం వాడు కాదంట. ఎప్పుడు ఎవరు కొంపలు కూల్చుదామా, ఎవరింటికి ఎసర పెడదామా, ఎవరిని ట్రాప్ చేద్దామా అని చూసే ఒక స్త్రీ అంట. ఒక్కసారి యేసు ప్రభు వారిని కలుసుకుంటే, ఒక్కసారి ఆయనతో మాట్లాడిన తర్వాత వెళ్ళిపోయిందంటండి ఊర్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె దేవుడు మాటలు చెప్తేనంట, మంచి మంచి మాటలన్నీ ఊర్లో చెప్తే ఆమె మాటను బట్టి అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారంట. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. అటువంటి మాటలు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అటువంటి మాటలు దేవుడు మన నోట నుంచునుగాక. ఊరంతా యేసయ్యను చూడాలని వచ్చేసారంట. ఎందుకనంట, సమరయ స్త్రీ చెప్పిన మాటను బట్టి అందరికి విశ్వాసం వచ్చేసిందంట. ఏంటి అంత గొప్ప దేవుడు ఆయన, ఏది పద వెళ్ళి చూద్దాం అనేసి ఊరంతా కదిలి వచ్చేస్తారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్బా, ఎలాంటి మంచి మాటలు మాట్లాడిందండి. ఇప్పుడు దాకా పాడైన జీవితం, ఇప్పుడు దాకా కుటుంబాలను చీల్చిన జీవితం, ఇప్పుడు దాకా అనేకుల నాశనాన్ని కోరుకున్న జీవితం, ఒక్కసారి యేసయ్యని కలుసుకొని ఊరిలోకి వెళ్ళి చెప్తేనే అందరూ విశ్వాసం ఉంచితే, ఈరోజు నీవు అనేక సంవత్సరాలుగా యేసయ్యని కలుసుకుంటూనే ఉన్నావు కదా. నువ్వెళ్ళి ఎప్పుడైనా చెప్పావా దేవుడు మాట? నీ మాటను బట్టి అనేకులకు విశ్వాసం ఎందుకు రావట్లేదు? దేవుడు సమరయ స్త్రీని నోట నుంచిన మాట నీ నోటన ఉంచునుగాక. నీ మాట ద్వారా అనేకుల సంఘములో చేర్చబడుదురుగాక.